శభాష్ భాగ్యం. నువ్వు ఎక్కడ దొరికిపోతావని తెగ టెన్షన్ పడిపోయాను. ఇక నుంచి టెన్షన్ నువ్వు కాదు, అది పడుతుంది. దాని కష్టం వృధా అయ్యిందని బాధపడి పిచ్చిదైపోతుంది. డాడ్, ముందు హార్డ్ డిస్క్ తీసి స్మాష్ చేసేయండి, ఓ పని అయిపోతుంది. అది మనల్ని వెర్రి పప్పలను చేసిందిరా అన్నయ్య. వీణ కావాలనే ప్లాన్ చేసి ఉంటుంది డాడ్. హార్డ్ డిస్క్ ని దాచిపెట్టి ఇలా గేమ్స్ ఆడుతుంది. కాలీఫ్లవర్ ని ఇలా వేస్ట్ చేశారేంటి పిన్ని? మార్కెట్కి వెళ్ళి స్పెషల్ గా సెలెక్ట్ చేసి తెచ్చుకున్నాను పిన్ని. ప్రామిస్, నీ మీదొట్టు. కాకపోతే దీన్ని కర్రీ కోసమో పకోడీ చేద్దామనో తీసుకురాలేదు. నన్ను ఓడించాలని చూస్తూ వాళ్ళే ఓడిపోతూ ఉంటారే, అలాంటి లూజర్స్ చెవిలో పెట్టుకోవడం కోసం గిఫ్ట్ ఇద్దామని తెచ్చాను. హౌ ఇస్ ఇట్ మావయ్య గారు? వీణా, డాడీ ఫేస్ చూసి లూజర్ అంటావేంటి? అయ్యో, నేను మావయ్య గారిని లూజర్ అనలేదే. అలాంటి లూజర్స్ గురించి చెప్తున్నాను. నిజం కూడా అదే. కాబట్టి ఇక నుంచి ఇండైరెక్ట్ అటాక్లు ఉండవు, డైరెక్ట్గానే నా ఫైట్ ఉంటుంది. ఎందుకంటే నా కష్టాన్ని మీరు నాశనం చేయాలని చూస్తున్నారు. అది జరగని పని. నా హార్డ్ డిస్క్ని కొట్టేయడం అంత ఈజీ కాదు. కావాలంటే మళ్ళీ ట్రై చేయండి, మీ లక్ని టెస్ట్ చేసుకోండి. గుడ్ లక్ టు యు ఆల్. ప్రోడక్ట్ మార్కెట్లో లాంచ్ అయ్యే వారం రోజుల ముందు నుంచే పబ్లిసిటీ అద్దరిపోయేలా చేయాలి. ఈ వీణ అంటే సొసైటీలో అందరికీ తెలియాలి. నేషనల్ వైడ్గా మన ప్రోడక్ట్ గురించి మాట్లాడుకోవాలి. అండర్స్టాండ్? మేం కుట్ర చేసామన్న వీడియో నీ దగ్గరుందన్న ధీమాతో కళ్ళు నెత్తికెక్కి అహంకారంతో విర్రవీగుతున్న వీణ, ఏ ప్రోడక్ట్స్ వల్ల అయితే నీకు పేరు వస్తుంది అనుకుంటున్నావో ఆ ప్రోడక్ట్స్ని బయటికి రాకుండా చేసి తీరుతాను. తలకెక్కిన నీ పొగరని నేలకు తెంచుతా. నా ప్రోడక్ట్ని ఆపే దమ్ము ధైర్యం ఎవ్వరికీ లేదు మేనేజర్. ఇది పొగరుతో చెప్తున్న మాట కాదు, నా టాలెంట్ మీద నాకున్న కాన్ఫిడెన్స్తో చెప్తున్న మాట. తప్పకుండా
మన కంపెనీ టాప్ 10లోకి వెళ్లాల్సిందే. దానికోసం ఎంత కష్టమైనా చేద్దాం. మార్కెట్లో ఎలా ప్రమోషన్స్ తీసుకురావాలి? కొంచెం పక్కకు జరగమ్మా. అత్తయ్య, పాలా? నేను తాగే గ్లాసులో తాగాలంటే ఒక స్టేచర్ ఉండాలి. వీణ లాంటి చీటర్కి గ్లాస్ ఇచ్చి నా ఇంపార్టెన్స్ తగ్గించావు పార్వతి. వీణ తాగుతున్నా అది మీ మావికిచ్చే గ్లాస్ అని కూడా చెప్పకుండా తమాషా చూస్తూ నిలబడ్డావు పార్వతి. నన్ను ఇన్సల్ట్ చేసావు పార్వతి. మార్నింగ్ నుంచి ప్రోడక్ట్ వర్క్లో ఉన్నాను అత్తయ్య. ఒకటే కాల్స్. కాస్త నీరసంగా అనిపిస్తే తట్టుకోలేక అలవాట్లో తాగేశాను. ఏమనుకోకర్తయ్యా? అవును, ఇంతకీ ఎవరికి తీసుకెళ్తున్నారు పాలు? మీ మావయ్య కోసం తీసుకెళ్తున్నానమ్మా. పర్లేదమ్మా, తాగేసావు కదా, నేను మళ్ళీ తీసుకెళ్తానులే. మావయ్య ఇంట్లోనే ఉంటారు కదా అత్తయ్య, కొంచెం లేట్ అయినా తట్టుకుంటారులే. నాలాగా రాత్రి పగలు కష్టపడి ఏం పని చేయట్లేదు కదా. నేను పని లేకుండా ఉండేవాణ్ణి, నువ్వు మాత్రం పని చేస్తున్నావనే కదా నీ ఉద్దేశం? అయినా దీనికి ఉండాలి బుద్ధి. దాని మొగుడికి ఇవ్వాల్సిన గ్లాసుని అది తీసుకుంటుంటే వద్దని, నా తర్వాతే ఎవరైనా అని అది మావయ్య గారి గ్లాస్ అని చెప్పకుండా బొమ్మలా నిలబడింది. మావయ్యకి బాగా మండుతున్నట్టుంది. పార్వతి, గాడిదని గుర్రాన్ని ఒకే గట్టి కట్టేసినట్టు ఇంటి పెద్దనైన నన్ను ఇంట్లో కూలీ మనిషి లాంటి వీణని ఒకేలా ట్రీట్ చేసావు కదా. చెప్తా నీ సంగతి. ఏమండి, ఏమీ అనుకోకండి, కొంచెం ఆలస్యమైంది, పాలు తీసుకోండి. ఎవరికి ముందు ప్రయారిటీ ఇవ్వాలో తెలీదా? మధ్యలో ఎవరు వస్తే పాలిచ్చేస్తావా?